నేను రెడ్ ఎఫ్ఎం నుంచి బయటకు వచ్చేసాను. 1.5 ఇయర్ అయింది. ఇప్పుడు ఓన్‌గా చేసుకుంటున్నాను. ఓన్ కంటెంట్. కొత్త ఛానెల్ స్టార్ట్ చేశాను. ఓన్‌గా ఎవరితో సంబంధం లేకుండా కింద మీద పడి చేస్తున్నాను. కానీ ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు చేశారండి జాబ్ మీరు? నా ఫస్ట్ జాబ్ బిగ్ ఎఫ్ఎం, రిలయన్స్ వాళ్ళది. 4 ఇయర్స్ చేశాను అక్కడ. ఒక అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. తర్వాత రెడ్ ఎఫ్ఎంకి వచ్చాను. అక్కడ 16+ ఇయర్స్ అంటే 20 ఇయర్స్ నా సగం జీవితం రేడియోలో అయిపోయింది. ఇంక బోర్ కొట్టేస్తుంది. జాబ్ పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళినట్టు తయారై వెళ్ళాలి. చాలా అనిపించింది. ఓన్‌గా చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా పీస్‌ఫుల్‌గా, చాలా హాయిగా ఉంది మ్యామ్ యాక్చువల్లీ. టెన్షన్ లేదా? టెన్షన్స్ ఎందుకుండవు మ్యామ్, బోలెడున్నాయి. అదే. కాకపోతే మనం కనబడకూడదు. ఎన్నున్నా పైకి నవ్వుతూ నవ్వించాలి అంతే. అంటే టీమ్ పెట్టుకున్నారా? టీమ్ ఉన్నారు. ఎడిటర్ ఉన్నారు, డిజిటల్ చూడడానికి ఒకళ్ళు ఉన్నారు, కంటెంట్ తర్వాత కోఆర్డినేషన్కి ఒకళ్ళు ఉన్నారు. మొత్తం ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఒక చోట చేసేదానికైతే మనది ఒక్కళ్ళదే ఉంటుంది. అవును. ఇక్కడ మనం ఓన్‌గా పెట్టుకునేప్పటికి ఒక నలుగురో, ఐదుగురో, ముగ్గురో ఫస్ట్ మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి సాలరీస్ అయితే పే చేయాలి కదా! ఆ టెన్షన్ అయితే ఉంటుంది కదా! అది ఎలా భరిస్తున్నారు? ఏదో మేము యాక్చువల్‌గా అందరూ సపోర్ట్ చేస్తారు మ్యామ్. అంటే నా అనుకున్న వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు తప్ప, నేను ఏదో నామినల్‌గా ఏదో కన్వెన్స్ లాగా ఇస్తున్నాను తప్ప సాలరీ లాగా ఏమి ఇవ్వట్లేదు. సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. లేదంటే అమ్మో మీరన్నట్టు సాలరీలు, ఇన్వెస్ట్మెంట్ అవును. చాలా కష్టం. ప్రీవియస్ ఇంటర్వ్యూకి మధ్యలో మనం 1, 2 అకేషన్స్‌లో కలిసాం. ఇప్పటికి మీరు ఇప్పుడు చాలా సన్నబడ్డారు అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. వెయిట్ లాస్ అయ్యాను. అంటే వాంటెడ్లీ అయ్యారా? ఎనీ హెల్త్ ఇష్యూస్? డైటింగ్ అని చెప్పొచ్చు, వర్కౌట్ అని చెప్పొచ్చు, బోల్డ్ చెప్పొచ్చు కదా, అవన్నీ ఏం కాదు. నాకు అనుకోకుండా మధ్యలో ఈ 1 ఇయర్‌లో, 1.5 ఇయర్‌లో ఖాళీగా ఉండడం ఎందుకని స్టంట్ మాస్టర్ అయ్యాను. నారాయణ, అదా మీ ఉద్దేశం? స్టంట్ పడింది, దాన్ని స్టంట్ మాస్టర్ అయ్యానని చెప్తున్నారు. సో స్టంట్ పడింది ఓహోహో! అన్ఎక్స్పెక్టెడ్గా. యాక్చువల్గా అంతా సెటప్ చేసేసారు మ్యామ్ ప్రాంక్ కాల్స్కి. స్టార్ట్ చేద్దాము, రేపు ఎల్లుండిలో షూట్ పెట్టేసుకున్నాం. ఆ రోజు బ్రీతింగ్ ఇష్యూ వచ్చి ఏదో గ్యాస్ ప్రాబ్లమ్లే అని అలాగా 15 days డ్రాగ్ చేసి ఈనోలు లాగుతూ కవర్ చేసి, ఏదో తాగకూడదని చెప్తారు డాక్టర్లు. అంటే ఏదో ఆ టైం ఏదో ఆ టైంకి సేఫ్ ఉంటుంది అని ఈనోలు తాగుతూ అలాగే గడిపేశాను 15 రోజులు. 5 feet నడిస్తే ఆయాసం వచ్చేసేది. ఏంటి గ్యాస్ ప్రాబ్లం, మరి ఇంత ఇష్యూ వస్తుందా అర్థం కాలేదు. ఇక మా ఇంట్లో వాళ్ళు నడువు నోరు మూసుకుని అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు. గ్యాస్ ప్రాబ్లం అన్ని చెకప్లు చేశారు, అంత నార్మల్ ఉంది. లెగ్స్ కొంచెం స్వెల్లింగ్ వచ్చాయి అప్పటికి. లెగ్స్ ఏమైనా స్వెల్లింగ్ వచ్చాయా అని అడిగారు. చూస్తే వచ్చున్నాయి, ఎంత ఉబ్బాయి. అప్పటి వరకు మీకు తెలియలేదా? తెలియలేదు. నారాయణ, మీ పనిలో ఏదో మీరు ఉండిపోయారు అంతే. నేను ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూనే అని ఏఐజీ గచ్చిబౌలికి వెళ్ళమన్నారు. ఇంటికి కూడా వెళ్ళొద్దు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్తా, రేపు వెళ్తా అంటే మొహం బగులుతుంది. అంటే డాక్టర్స్ తెలిసిన అదే ఆ రిలేషన్ మీద వాళ్ళు అలా సీరియస్గా చెప్పారు. నేనే బాగానే ఉన్నాను, వెళ్ళేది సరే వెళ్ళాను. యాంజియో చేశారు, బ్లాక్ ఉంది. సో ఇమ్మీడియట్గా చేసేయాలి, స్టంట్ వేయాలి, లేదంటే అది ఎనీ టైం. అవునవును. నాకు తెలిసి మధ్యలో వచ్చి పోయి ఉంటుంది కూడా, నీకు కొంచెం విల్ పవర్ ఉంది, గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు అని చెప్పారు. అన్నయ్య వాళ్ళకి చెప్తే ఇంక చేపించేసారు. చేసేసారు 2 days. ఆ ఐసీయూ నుంచి ఆ క్యాత్ ల్యాబ్లోకి తీసుకొస్తారు, రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు. నేను మామూలుగానే ఉన్నాను. సార్ నన్ను ఎప్పుడు పంపిస్తారు సార్ అని అడుగుతాను వాళ్ళని. ఎందుకంటే ఇంట్లో చెక్-ఇన్ చేస్తున్నారు. నాకు ఒక ప్లాన్ ఉంది ఆ రోజు. అయ్యో, మంచిగా చిల్ అవ్వాలి వీకెండ్. అయ్యో, అబ్బా నా ప్లాన్ అంతా పోయింది. ఫ్రెండ్స్ వచ్చారు చాలామంది, వచ్చి ఇలా చూస్తున్నారు నన్ను. నేను ఏమైందిరా, నాకేం కాలేదు, నేను వచ్చేస్తారా బాబు, 2 రోజులు ఉండమన్నారు సార్, రేపు పంపించేయండి సార్. రేపు కాదురా ఇప్పుడు పంపించేస్తావు, కాదు నువ్వు అన్నీ పీక్కోలేవు, మేమే పీకాలి అవన్నీ, నోరు మూసుకుని ఉండి అన్నారు. 24 hours అబ్జర్వేషన్. 2 days ఉంచారు. 3rd day పంపించేశారు. అమ్మయ్య అనుకున్నాను. 3rd day నుంచి నార్మల్, బ్యాక్ టు వర్క్. అన్ని నార్మలా? అన్నీ నార్మల్. నా ఫోన్ ప్రీవియస్ నెంబర్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాను నేను ఇప్పటికీ. నాకు ఆ కాల్స్ ఎక్కువైపోతున్నాయి. ఓదార్పు యాత్ర ఎలా ఉందిరా, జాగ్రత్తరా. అరే నేను అసలు ఆ విషయం తీసేసాను మైండ్లోంచి. వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు ఊరికే, కొంచెం ఇబ్బందిగా ఉంది. ట్రూ. పాపం వాళ్ళనేం అనలేను, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాను ఆ దెబ్బకి. కానీ ఆర్జే రాజు అనగానే మీ దాంట్లో కూడా నేను చాలా సార్లు చూసి అసలు చచ్చలు నవ్వుకుందంటే మీ నవ్వు, లేడీ నవ్వు ఏదో అలా కుదిరిపోయిందా కదా. నిజంగా అసలు ఎవరు గుర్తుపట్టలేరు, భలే కష్టం అసలు. అంటే కొన్ని టిపికల్ వాయిసెస్ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ వాయిసెస్ కూడా చాలా టిపికల్గా ఉంటాయి, నార్మల్ వాయిస్. అలాంటి ఒక లేడీ వాయిస్ అనుకుంటారు ఎవరైనా, ఈజీగా నమ్మేస్తారు. ఏదో ఒకసారి నవ్వరు మా కోసం. అమ్మ బాబోయ్ మ్యామ్, మీరు లాస్ట్ టైం కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు.
రీసెంట్గా కూడా చేశాను మేము, అది పెట్టగానే మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. ఒక లిప్స్టిక్ మీద లిప్స్టిక్ మీద చేశాను, చూడలేదు మీరు? లేదు లేదా చూడలేదు. చూసుంటే ఈ పాటి మీరు 10 సార్లు చెప్పేవాళ్ళే. ఇది ఒక బ్యూటీ రిలేటెడ్ ఒక షాప్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి. సో ఆవిడకి కాల్ చేసి ప్రాంక్ చేయమని ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఓకే. చేశాను అనమాట. ఆవిడ బాగా ఎంజాయ్ చేశారు, షాకింగ్ లో ఉండి ఎంజాయ్ చేశారు బాగా. ఆర్జరాజ్ గారి ప్రాంక్ కాల్ కొత్త ఛానల్ లాంచ్ అయింది, అందరూ అది చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో చూడలేదు నేను ఈ పండగడు హడావిడిలో. సో డెఫినెట్ గా నేను మిమ్మల్ని చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతాను ఇన్స్టా. తెలుసు మ్యామ్, నా వీడియోలన్నీ మీరు చెప్తారు కదా. అదే అది ఎలా మిస్ అయ్యారా అని. ఉమా గారండి? మీరు రియాక్ట్ అవ్వండి, మీరు ఉమా గారు, ఓకే. ఆవిడ పేరు ఉమా. ఓకే. హలో హలో, ఉమా గారండి? అవునండి. ఏమండి, మీకు ఏమన్నా కొంచెమైనా బుద్ధి ఉందండి? కొంచెమైనా ఉందా? అయ్యో ఏమైందండి? ఏ లిప్స్టిక్? యూజువల్గా అంటే మేము కలిసినప్పుడు పార్టీస్ చేసుకున్నప్పుడు ఒక 20,000, 25,000, 30,000 వరకు బిల్ అయ్యేది. అలాంటి స్టేజ్ నుంచి నేను ఫ్రెండ్స్కి ఫోన్ చేసి 500, 1000 అడిగే పరిస్థితి వచ్చింది. కొంతమంది ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం మానేశారు. మనం పిలిచినప్పుడు వచ్చి వాళ్ళు అన్ని తిని చేసి వెళ్తారు, కానీ ఎంత దారుణంగా. సో అవే నాకు అన్ని లెసన్స్ రియలైజ్ అయ్యేటప్పటికి ఇది అన్నట్టు సగం జీవితం సంక్రాంతి. సో ఇప్పుడు అలా లేస్తున్నాం మళ్ళీ గాడ్స్ ప్లేస్. సో కొంచెం సేవింగ్స్ అనేది మాత్రము మస్ట్గా పెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఇక్కడ అంటే ప్రేక్షకులు అనుకోవచ్చు గెస్ట్ని పిలుస్తారు, ఈవిడ ఎక్స్పీరియన్స్లు కూడా చెప్పేస్తూ ఉంటారని. ఎవరికన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చెప్తా అండి జనరల్గా. అవును. మా చిన్నప్పుడు మా నాన్నగారు ఆయన మంచితనంతో రైతులకి, అంటే ఈయన బయట పాలు అమ్మినప్పుడు ఈయన డబ్బులు అడగలేకపోయాడు. అవును. ఎవరైనా వచ్చి రైతులు వచ్చి ఈయన డబ్బులు అడిగినప్పుడు ఈయన డబ్బులు ఇవ్వలేకపోయాడు. వాళ్ళకి చెప్పలేక వీళ్ళకి చెప్పలేక ఈయన మంచితనం వల్ల డబ్బులు వసూలు చేసుకోవడం ఈయనకి రాక, నేను ఆ స్ట్రగుల్స్ అన్ని చూశాక నాకు అనిపించింది, నేను ఎప్పుడు ₹1 అప్పు తీసుకోకూడదు, ₹1 ఎవరిని అడగకూడదు. 2 నేను ఇప్పటివరకు ఏమన్నా ఇచ్చానంటే ఒకే ఒక మనిషికి ఇచ్చాను. అక్కడ కూడా నాకు అర్థమైంది, అంటే మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు మనకి కావాల్సిన టైంలో రిటర్న్ చేయరండి, ఖచ్చితంగా చేయరు. అండ్ మోర్ ఓవర్ డబ్బు అడగడమే తప్పన్నట్టు మాట్లాడతారు అక్కడ. నేను ఇంతవరకు ఎవరిని అందుకే ₹1 అడగలేదు. తీసుకోవడం కూడా ఒక్కసారి తీసుకున్నాను, పిల్లల ఫీజులకి ఒక టైంలో ఏం లేక మళ్ళీ వాళ్ళకి ఇన్ టైం ప్రకారం ఇచ్చేసాను. బట్ ద థింగ్ ఈజ్, ₹1 పక్కన పెట్టడం అనేది, మనకు ₹100 రానియండి కాక అందులోంచి ఒక ₹10 ఖచ్చితంగా మనం పక్కన పెట్టాల్సిందే. పెట్టకపోతే అంటారు చాలా మంది, రేపు అనేది ఉందో లేదో ఎవరికి తెలుసు, ఈ రోజే నో, రేపు అనేది ఉంది ఖచ్చితంగా. ఈ రోజు రాత్రి మన ప్రాణం పోతే తప్ప రేపటికి మనం 7 తీసుకెళ్ళి తగలబెట్టాలన్నా డబ్బు కావాలి, దానికోసం మనం డబ్బులు పక్కన పెట్టాలి. రేపు అనేది మన చావు గురించనే పక్కన పెట్టాల్సి. అవును, దానికి కూడా ఖర్చు అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఏది ఫ్రీగా అవుతుంది చెప్పండి? గ్రేవ్ వరకు మనల్ని తీసుకెళ్లాలన్నా కూడా ఖర్చే. మనం పూడ్చిపెట్టాలన్నా కాల్చాలన్నా కూడా ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే, నలుగురు మంది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మ్యామ్, సో అలాంటి వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా పక్కనే ఉంటూ ఈవెంట్స్ చేద్దామని చెప్పి కలిసి తిరిగాను 1 year. తెలియకుండా నాకు 2 lakhs పెట్టాడు. అది కూడా నా కంపెనీ నుంచి వచ్చిన అమౌంట్. నాది అకౌంట్ ప్రాబ్లం ఉందని చెప్పి వాడి అకౌంట్లో వేసాను. 5 lakhs వేస్తే 3 lakhs వరకు ఇచ్చాడు. 2 lakhs నాకు ఎలా అప్పటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. కానీ మనిషి నైజం ఎక్కడ తెలుస్తుందంటే అండి, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, అన్నపూర్ణరావు గారు, ఇప్పటికీ ఆయన నేను మర్చిపోలేను. చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళు హాలిడేస్ వచ్చినప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు కదా, సండేస్ సాటర్డేస్ వచ్చినప్పుడు. ఆయన టీచర్ బేసిక్గా, అమ్మ వల్లి అమ్మ కూర్చో తల్లి అని కూర్చోబెట్టి 5th క్లాస్లోనే మనిషిని ఎప్పుడు గుర్తించగలమో తెలుసా? ₹1 దగ్గరే. అవును మ్యామ్, 100%. ఇవ్వడం తీసుకోవడం దగ్గర ఖచ్చితత్వం పాటించని మనిషిని నువ్వు నమ్మద్దు. అంత బాగా చెప్పేవాళ్ళు. నాకు అనిపిస్తుంటుంది, ఇప్పుడు పిల్లలకి ఎవరున్నారు చెప్పేవాళ్ళు? ఇప్పుడు అస్సలు అంతా మొత్తం ఎవరు లేరు. పెద్దాళ్ళని భరించేంత శక్తి వీళ్ళకి లేదు, పెద్దాళ్ళు చెప్పే మాట వినే శక్తి వీళ్ళకి లేదు. డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం అంతా.